Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT and అలాంటి కోర్సెస్ సంబంధించిన యొక్క సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ కూడా మనకైతే రిలీజ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో మనం ఏ విధంగా యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి పేమెంట్ కట్టి, అదేవిధంగా ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇప్పుడైతే మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి గైస్ చూసుకున్నది మీకు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్ అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు అయితే డౌట్ అయితే రావచ్చు అన్న, మేము ఫస్ట్ ఫేజ్లో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాము, సెకండ్ ఫేజ్లో కూడా చేయాలంటే ఎస్ గైస్ సెకండ్ ఫేజ్లో చేయాలి. మీరు ఫస్ట్ ఫేజ్లో ఏవైతే సర్టిఫికేట్స్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి సెకండ్ ఫేజ్లో ఏ కలర్ సీట్ వచ్చిందో ఆ కలర్ అయితే మీరు అయితే సబ్మిట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అలా అయితేనే మీ యొక్క సీట్ అనేది కూడా కన్ఫర్మ్ అయినట్టు లెక్క. అదేవిధంగా ఇంకొక ఇన్స్ట్రక్షన్ వచ్చేసి కూడా చాలామందికి అయితే డౌట్ అయితే ఉండడం జరిగింది. అన్న మేము ఫస్ట్ ఫేజ్లో అయితే ఈ యొక్క యూనివర్సిటీ పేమెంట్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క యూనివర్సిటీ ఫీ కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో పే చేయాలంటే కూడా గైస్ నో గైస్, మనకు ఒక్కసారి పేమెంట్ చేసినామంటే 6,000 రూపీస్ ఫస్ట్ ఫేజ్కు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి అయితే అది రిలేటెడ్ అన్నమాట. మనకైతే మళ్ళీ అయితే ఈ యొక్క 6,000 రూపీస్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మీకు థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ కావాలన్నమైతే సెకండ్ ఫేజ్లో మీరైతే మీకు ఏ కలర్ సీట్ వచ్చిందో ఆ కలర్ అయితే మీకైతే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు మెసేజ్ వస్తున్నాం, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అనమాట. ఆ టెక్స్ట్ మెసేజ్లో మీకు ఇది వరకు ఎప్పటికల్లా మీకు ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకుని మీకు విత్ క్లియర్ డేట్ అండ్ టైం అయితే మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకైతే ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. రాగానే మీరు ఏం చేస్తారు, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కదా వెబ్ అలాట్మెంట్స్ పేజ్ టైం కూడా, అక్కడ మీరైతే క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ కనిపిస్తూ ఉంది కదా, అక్కడ మళ్ళీ క్లిక్ చేయాల్సి ఉంటుంది గైస్. ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయగానే మీకైతే ఈ విధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి కూడా క్లిక్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, మీరు డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళకైతే ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇంటర్ఫేస్. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క రూల్ నెంబర్, ర్యాంక్, మొబైల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ సబ్మిట్ చేయగానే డైరెక్ట్ మీకు అయితే అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఎవరైతే ఇక ఫస్ట్ ఫేజ్లో పేమెంట్ చేయలేరో ఆ స్టూడెంట్స్ అయితే ఈ ఫేజ్లో అయితే అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో కట్టినట్లయితే ఈ ఫేజ్లో మీకు అయితే ఏ యొక్క మనీ అయితే కట్టాల్సిన ఉండదు. అదేవిధంగా మీకు అయితే అలాట్మెంట్ అయితే ఇస్తారు. ఆ యొక్క అలాట్మెంట్ తీసుకువెళ్ళి కూడా మీకు వచ్చినటువంటి కాల్లో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి కూడా ఆ యొక్క సర్టిఫికేట్ సంబంధించిన వీడియో కూడా మన ఛానల్ చేసి ఉన్నాను. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, బ్రో ఒకసారి మాకు వీడియో లింక్ ప్రొవైడ్ చేయండి అంటే కూడా మీకు వెంటనే యొక్క వీడియో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.